నువ్వేడోకమ్మా, ఊరుకో. ఆంటీ, ఐ రియలీ డోంట్ నో గంగకి నేనేం అన్యాయం చేశాను. ఎందుకంత అబద్ధం చెప్పింది తను. చాలా ఇన్సల్ట్ చేసింది నన్ను. ఏం పర్లేదు, అన్నీ క్లియర్ అయిపోయాగా. ఇక ఊరుకో. సాగర్, నేను ఇప్పటికే చెప్తున్నాను, జాహ్నవి అబద్ధం ఆడుతుంది. నీకు నా సంగతి తెలుసు కదా, నేను ఎప్పుడు అబద్ధం చెప్పనని. మొత్తానికి ఆ గంగ పెద్ద గొడవే చేసింది. ఓ గాడ్, ఏదో ఆంటీ కాపాడింది కాబట్టి సరిపోయింది. ఎవరొచ్చుంటారు? ఆంటీ గారు మీరా? రండి. నేనందరి ముందు నిన్నెందుకు వెనకేసుకొచ్చానో తెలుసా? నిన్నెందుకు సమర్థించానో తెలుసా? ఎందుకంటే నువ్వు నిజం చెప్తున్నావని నాకు అనిపించింది. జాహ్నవి, ఇప్పుడు చెప్పు నాకు, నేనన్నది తప్పు కాదు కదా? అఫ్కోర్స్. అదేంటి ఆంటీ, నేను నిజం చెప్పాను గనుక మీరు అది అర్థం చేసుకున్నారు. థ్యాంక్ గాడ్. కూర్చో. నువ్విలా చెప్పడం వల్ల నా మనసు తేలికపడింది. నేను కూడా అదే ఆలోచించాను. అసలు నువ్వెందుకలా చెప్తావని. నీకు సాగర్ అంటే చాలా ఇష్టం కదా, అలాంటప్పుడు తనకు హాని ఎందుకు కలిగిస్తావు? నువ్వెందుకు దొంగ చేతకాలు చేయిస్తావు? థ్యాంక్స్ ఆంటీ, కానీ గంగ చేసిన పని నిజంగా చాలా తప్పు. గంగ చేసిన ఆగడం వల్ల ఒక విషయం తేలింది. తనకి నువ్వంటే అసూయని. సాగర్కి నీగ్గల సాన్నిహిత్యాన్ని సహించలేకపోయింది తను. ఇంతగా దిగజారిపోతుందని నాకు నమ్మకం కుదరడం లేదు. తన కోపం వల్ల, ఏకపక్ష ప్రేమ వల్ల ఇంత పెద్ద రభస సృష్టించింది తను. ఆంటీ, సాగర్ నన్నెంతో ప్రేమిస్తాడు. అది గంగకు నచ్చకపోతే అందులో నా తప్పే ఉంది. కానీ తను ఈ విధంగా నా మీద పగ తీర్చుకోవాలనుకుంటే అది. నువ్వు అనవసరంగా గంగ గురించి ఆలోచించి మనసు కష్టపెట్టుకోకు. గంగ సంగతి నేను చూసుకుంటాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.